పోలీసిటీ, మిస్టర్ పోలీసిటీ సూపర్ హిట్ తర్వాత స్వీటీ అనుష్క వరుసగా సినిమాలు చేస్తుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ తాను మాత్రం చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. విశ్వంభరకు త్రిష కన్నా ముందు ఆ పాత్రను తనకే ఆఫర్ చేశారని గతంలో టాక్ వచ్చింది. అయితే పెద్ద కాన్వాస్ కావటం, మెయిన్ హీరోయిన్ తనే అయినప్పటికీ మరో ముగ్గురు స్క్రీన్ షేర్ చేసుకునే కథ కావటంతో వద్దనుకుంది. స్వంతంగా భావించే యూవీ క్రియేషన్స్ బ్యానర్ చిరంజీవి సరసన జోడీగా అయినా సరే బాగా ఆలోచించి సున్నితంగా నో చెప్పేసింది. దాని స్థానంలో క్రిష్ దర్శకత్వంలో ఘాటికి ఓటేసింది. వేదంలో వేసిగా తనలో ఉత్తమ నటిని బయటికి తీసుకొచ్చిన దర్శకుడిగా మరోసారి నమ్మింది. దానికి తగ్గట్టే అమాయకంగా మొదలై గంజాయి వ్యాపారంలో మాఫియా స్థాయికి ఒదిగిన ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. పర్ఫార్మెన్స్ ఇంత స్కోప్ ఉండటమే కాక స్టోరీ మొత్తం తన చుట్టే తిరిగేది కావడంతో ఆలోచించలేదు. ఇంకోవైపు మలయాళం డెబ్యూ కథనార్లోనూ హర్రర్ టచ్ ఉన్న ఓ జానపద పాత్రను చేస్తున్న అనుష్క అక్కడి తెరంగేట్రంలోనూ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కించుకుంది. ఎవరి సరసన నటిస్తున్నా అనే దానికన్నా ఎంత గుర్తింపు వస్తుందనే దాని మీద అనుష్క ఫోకస్ పెడుతోంది. భాగమతి 2 తీయాలనే ఆలోచన జరిగినా కథ సరైన దర్శకుడు రెండూ అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచన మానుకున్నారు. ఘాటి, కథనార్ రెండూ పాన్ ఇండియా సినిమాలే. హిందీతో సహా ప్రధాన భాషల్లో విడుదలకు ప్లాన్ చేయబోతున్నారు. క్రిష్ ఈ ఏడాదిలోనే ఘాటి రిలీజ్ చేసేలా సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు బ్యానర్స్ వైపు దృష్టి పెట్టాలి. కథనార్ మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ అవుతోంది. ఇవి కాకుండా వేరే కమిట్మెంట్స్ ఇవ్వలేదు స్వీటీ.